వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ పచ్చి మామిడికాయ చేపల పులుసు. ఓకే, చేపల పులుసు ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను రా మ్యాంగో తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను. ఇదైతే నేను స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఉడికించానండి, ఎందుకంటే కొద్దిగా స్మాష్ అయితే కానీ మనకు పులుసు బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే మ్యాంగో కూడా ఉడికిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఆయిల్లో. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో ఒకటి నేను యాడ్ చేస్తున్నాను. ఇంకైతే చేసేసానండి. ఇప్పుడేమో నేను అలా జస్ట్ మిక్స్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే బాగా మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తానండి. నాకైతే కరివేపాకు ఫ్లేవర్ కోసం నాకు చాలా ఇష్టం, దానివల్ల నేను యాడ్ చేస్తాను ఇప్పుడే. నెక్స్ట్ 1.5 స్పూను నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒక మిక్స్ ఇవ్వాలండి, ఎందుకంటే పసుపు అంతా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఒక మిక్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయబోతానండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలా 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, అది కూడా వేసేసి ఒక మిక్స్ ఇద్దాం. ఇప్పుడేమో ఆల్రెడీ మనం ఉడికించిన మ్యాంగోని స్మాష్ చేసిన రసం తీసాను అందులో. ఇప్పుడేమో నేను పులుసులో వేసుకోబోతున్నానండి. ఓకే, పులుసు కూడా వేసేసాను. ఇప్పుడేమో బాగా మిక్స్ చేస్తున్నాను. అలా కొద్దిసేపు మూత పెట్టాను, దానివల్ల బాగా కుక్ అయింది ఆ పులుసు అనేది. ఇప్పుడేమో చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది. నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను, అది కూడా 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తానండి. నెక్స్ట్ వన్ ఇది మిక్స్ చేయాలి, మిక్స్ చేయకపోతే గడ్డ కడుతుంది కాబట్టి నేను కొద్దిగా మంచిగా మిక్స్ ఇస్తున్నాను. ఈ మిక్స్ ఇచ్చాక నేను హోమ్ మేడ్ ధనియాల పౌడర్ తయారు చేస్తామండి, అదైతే నేను యాడ్ చేస్తున్నాను. అది కూడా 2.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం 2 స్పూన్స్, అలాగే ధనియాల పౌడర్ 2.5 స్పూన్స్ యాడ్ చేస్తానండి. ఇది కూడా మిక్స్ ఇవ్వాలి బాగా, ఎందుకంటే అక్కడక్కడ ఉండిపోద్ది. నెక్స్ట్ సాల్ట్ కూడా టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి నేను ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దాని నెక్స్ట్ వన్ మిక్స్ ఇవ్వాలండి బాగా. కాసేపు మూత పెడితే చూడండి ఇంత బాగా వచ్చింది, పొంగంటే అలాగా బాగా కుక్ అయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఓకే, దీని కొద్దిగా మిక్స్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేపలు వేసుకుందాం, బాగా కుక్ అయింది. ఇప్పుడు మన చేపలు కూడా ఇలా వేసేసుకోవాలండి, అలా దూరంలో వేసుకోవాలి, ఎందుకంటే అన్నీ స్మాష్ అయిపోతే మనం తీస్తున్నప్పుడు గరిటెలో కూడా అలా మన నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, వేసేసాను. ఇప్పుడు జస్ట్ అలా కొద్దిగా అలా ములిగేదాకా కొద్దిగా అలా చూడాలండి, గట్టి ప్రెస్ చేయొద్దు, లైట్గా. నెక్స్ట్ వన్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ మూత పెట్టాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా చేపలకి పట్టాలండి, అప్పుడు సూపర్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఓకే, ఫైనలీ మన చేపల పులుసు రెడీ అండి. చూద్దామండి తీసి. ఓకే, సూపర్ టెక్స్చర్ అయితే బాగా వచ్చింది, స్మెల్ కూడా అద్రిపోయిందండి. మీరు కూడా ప్రిపేర్ చేయండి, టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్లో కూడా తెలియచేయండి.